అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యలో దొంగతనాలు నల్గొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ఈ సంక్రాంతి సందర్భంగా మరియు ఈ క్రిస్మస్ సందర్భంగా లాక్డ్ హౌసెస్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము పెట్రోలింగ్ చేయడము, అదేవిధంగా బీట్లు పటిష్టంగా అమలుపరచడము, మా 1 టౌన్ అండ్ సిఐ గారు, అదేవిధంగా 2 టౌన్ సిఐ గారు, మా 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు అందరం కలిసి కూడా టీం వర్క్ చేసి బీట్స్ అండ్ పెట్రోలింగ్ ప్రాపర్గా చేస్తున్నాము. లాక్డ్ హౌసెస్, ముఖ్యంగా లాక్డ్ హౌసెస్ పైన నిఘా పెట్టి ఎవరైనా ఇంటికి తాళం వేసి ఉన్నప్పుడు వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ దొంగల పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఎస్ఐ సైదులు, 1 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది డిఈఓ ఆఫీసు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తులు కలిసి ఒక మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను చెక్ చేయడం జరిగింది. ఆ బండికి సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వెంటనే విచారిస్తే బండిని చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర 1.6 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని వాళ్ళు సేవిస్తున్నట్టు, అదేవిధంగా అలవాటు పడిన ఇంతకుముందు కూడా అలవాటు పడి గంజాయి సేవించడము, అదేవిధంగా ఇక్కడ నల్లగొండలో కూడా ఎవరికైనా నీడీ పర్సన్స్ ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు అమ్మి వాటితోనే డబ్బులు సమకూర్చుకోవడం చేస్తారు. అందులో ముఖ్యంగా లింగగల్ల పూర్ణచందు అని A1 ఇతను, అదేవిధంగా A3 హరిజన్ మహేష్, వీళ్ళిద్దరూ కూడా మియాపూర్లో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసి కానుకొండ జగదీష్ A2ను కలిసి, ఇతను BTS నల్గొండలో ఉంటాడు, 3 ఫ్రెండ్స్, 3 కలిసి ఈ గంజాయిని ఎవరికైనా నీడీ పర్సన్స్ అమ్ముదామని చెప్పేసి అటు మిర్యాలగూడ వైపు వెళ్తూ మన వారికి నిన్న పట్టుబడడం జరిగింది. ఇతను లింగగల్ల పూర్ణచంద్ అనే ఇతను పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాడు. అదేవిధంగా ఇతను బాలానగర్ హైదరాబాద్లో పర్చేజ్ చేశామని చెప్పారు. వీళ్ళ 3ని విచారిస్తే ఇంకో విషయం ఏంటంటే, మన 16th రోజు మన దగ్గర ఒకటి మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. ఇది ప్రియదర్శిని కాలనీ మిర్యాలగూడ రోడ్లో జరిగింది. అదే వాహనాన్ని వేసుకొని తిరుగుతుంది. ఈ దొంగతనం చేసిన వాహనం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళను ఈ దొంగతనం వాహనం చేసినటువంటి గతంలో మేము కట్టిన కేసులోనే ఈ NDPS యాక్ట్ కేసు నమోదు చేసి వీళ్ళ 3ని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సైదులు మరియు కృష్ణానాయక్, పీసీస్ ఇంద్రారెడ్డి, శ్రీకాంత్, షకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్ వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళకి రివార్డు కూడా ప్రపోజ్ చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఇంటికి లాక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలా, అదేవిధంగా పక్కన నైబర్స్ కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు అనగా బంగారు ఆభరణాలు, తర్వాత వెండి, ఇతరత్ర క్యాష్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే బ్యాంకులలో భద్రపరచుకోవాలి, లాకర్లలో భద్రపరచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఏదైనా ఈ సీసీ కెమెరాలు, అదేవిధంగా మీ కాలనీలలో, మీ ఇళ్లలో కూడా, నేను సైతం ప్రాజెక్టు కింద మీరు కూడా ఇళ్లలో కూడా పెట్టుకుంటూ 2 కెమెరాలు బయటికి కూడా రోడ్లకు కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.